హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మనం చపాతీలోకి ఎలాంటి కర్రీస్ లేకుండా జస్ట్ ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని సైడ్ డిష్గా చపాతీకి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కర్రీస్తో పని లేకుండా రైస్కి కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఆమ్లెట్ వచ్చేసి సింపుల్గా చేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. 2 ఎగ్స్కి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కోవాలి, చాలా సన్నగా తరుక్కోవాలి. ఒక చిన్న మీడియం సైజు 2 మిరపకాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి. కొద్దిగంత కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్కి కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 టీ స్పూన్ నిండా పచ్చికారం అండి, గ్రీన్ చిల్లీ పేస్ట్, తర్వాత హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి, ఎలాంటి చపాతీకి సైడ్ డిష్గా పెట్టుకోం కర్రీస్ కాబట్టి స్పైసీగా ఉండాలి. ఈ విధంగా వేసేసుకొని ఇలా కలిపేసేసుకోవాలి. మసాలాలు మొత్తం ఉల్లిపాయలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 గుడ్లని చెప్పాను కదా, వాటిని ఇప్పుడు పగలగొట్టుకొని ఇందులోకి మసాలాలోకి వేసేసుకొని బాగా గిలకొట్టుకోవాలి. మసాలా మొత్తం స్మాష్ అయ్యేటట్టుగా, గుడ్లు స్మాష్ అయ్యేటట్టుగా పగలగొట్టుకొని గిలకొట్టుకోవాలి. చూడండి, ఇలా గిలకొట్టిన తర్వాత ఒక్కసారి నాలుక మీద కొంచెం లైట్గా డిప్ చేసుకోవాలి. ఉప్పు కలిపిన కారం వేసుకున్నాను, ప్లస్ పచ్చికారంలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకోలేదు. కొంచెం నాలుక మీద డిప్ చేసుకొని వేసుకుంటే ఈ ప్రాసెస్లో వేసుకొని మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా మనం చపాతీలు చేసే పెంక, రొట్టె చేసే పెంక ఉంటుంది కదా, అదైనా సరే అండి పెట్టేసుకొని, ఎందుకంటే మనం ఫస్ట్ స్టవ్ హై ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ వేడవగానే లో ఫ్లేమ్ పెట్టుకొని ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. మనం వేయగానే ఆమ్లెట్ అనేది అతుక్కుపోతుంది ప్యాన్కి, కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని చిన్నగా ఆమ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఎగ్ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి, 2 ఎగ్స్ కాబట్టి మసాలాతో కలిపి ఈజీగా 2 కొంచెం మీడియం సైజు ఆమ్లెట్స్ కొంచెం మందంగా అవుతాయన్నమాట. ఈ విధంగా వేసుకొని స్టవ్ మాత్రం లో ఫ్లేమే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా 1 టీ స్పూన్ ఆయిల్ని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్టీమ్ చేసుకోవాలంటే పైన ఒక మూత పెట్టేసుకోవాలండి. ఆమ్లెట్ అంటకుండా జస్ట్ ఇలా మూత పెట్టేసుకొని లైట్గా గట్టితనం వచ్చేంత వరకు మనం ఇలాగే మూతని మధ్యలో తీస్తూ చూస్తూ ఉండాలన్నమాట. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టితనం వచ్చింది కదా, ఇలా వచ్చేంత వరకు మనం స్టీమ్లోనే ఉంచుకోవాలంటే మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి, స్టీమ్ అయిపోయింది కదండి, మూత తీసేసి ఇలా మళ్ళీ మరలేసుకొని మంచి లైట్గా అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని చపాతీకి వేడిగా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలాంటి కర్రీస్ అవసరం లేదనమాట, అంత టేస్టీగా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుందన్నమాట.